రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము 80వ సంకీర్తన 19వ చరణము. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము. హల్లెలూయా. మరి ఈ యొక్క కీర్తనలో కనుక మనం చూస్తే అనేక సార్లు ఈ యొక్క మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. నిజమే, మానవులమైనటువంటి మనము పాపం అనే చెరలో ఉండిపోయాం కదండి. అయితే ఆ చెరలో నుంచి విడిపించమని దేవుణ్ణి మనం వేడుకోవాలి. మరి దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. మనం పాపం అనే చెర నుంచి విడిపింపబడి రక్షణ పొందాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఆ విధముగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని పాపపు చెర నుంచి విడిపించి రక్షణలోనికి మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అన్నమాట. మనము ఎప్పుడు రక్షణ పొందుకుంటాము అంటే దేవుని యొక్క కాంతి, దేవుని యొక్క ప్రకాశము మన పైనకి వచ్చినప్పుడు మన యొక్క రహస్య పాపములు ఏవైతే ఉన్నాయో అవి బయలుపరచబడుతుంటే అప్పుడు మనం వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి వారముగా ఉంటాం. మొట్టమొదట దేవుని యొక్క ముఖ కాంతి మన మీద ప్రకాశించాలి అని చెప్పి మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ఆయన యొక్క వాక్యపు వెలుగులో ఆయన వాక్యము మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యపు వెలుగు మన పైన పడినప్పుడు మరి మన యొక్క పాపములు మనకు తేట తెల్లం అవుతాయి. అప్పుడు మనం వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి వారముగా మనం ఉండాలి. మరి నిజమే, మనము రక్షణ పొందలేనటువంటి వారముగా ఎన్ని సంవత్సరాలు చూసినా అదే రీతిలో మనము ఉండకూడదు. మనం రక్షణ పొందేటువంటి వారముగా ఉండాలి. మరి మనము దేవుని సన్నిధానంలో మరి మన పాపములు ఒప్పుకుని విడిచిపెట్టేటువంటి వారముగా ఉండాలి. దేవుని ఎల్లప్పుడూ మనం వేడుకోవాలి, ఆ రక్షణ పొందుకోవాలి, దేవుని మనం స్తుతించాలి. కానీ పాపపు చెరలో ఉన్నంత కాలము మనకు విడుదల అనేది ఉండదు. ఎప్పుడైతే మనం పాపం నుంచి విడిపించబడతామో అప్పుడే మనకు విడుదల, విమోచన. కనుక దేవుని యొక్క సన్నిధి కొరకు మొరపెడతాం, మా విమోచన కొరకు మొరపెడదాం, రక్షణ కొరకు మనం మొరపెడదాం. రక్షింపబడకుండా మనం ఉంటే దేవుణ్ణి చూడలేము. కనుక దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా పిలవబడలేము. కనుక మనం రక్షింపబడినటువంటి వారము ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్పవాడా, మీకు వందనాలు. నిజమే ప్రవాహయ పాప పని చెరలోంచి మమ్మల్ని విడిపించి అయా నీ ముఖ కాంతి మా పైన నాయన ప్రకాశింపచేసి మాకు రక్షణ అనుగ్రహించి నీ బిడ్డలుగా మమ్మల్ని నాయన తీర్చిదిద్దుమని వేడుకుంటే ప్రార్థన దయచేసి మీ పాదశానికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి నెమ్మగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.